నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు నేను అవిసె గింజల కారప్పొడి ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. ఈ అవిసె గింజల కారప్పొడిని మనం ఇడ్లీలో కానీ దోశలో కానీ వేడివేడి అన్నంలో కానీ కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుందండి. అంతేకాక ఈ అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన గుండె ఆరోగ్యానికి, బ్రెయిన్ హెల్త్కి, అలాగే హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి, ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గటానికి ఎంతో దోహదం చేస్తుంది. అంతేకాకుండా ఇది మన స్కిన్ గ్లోకి, హెయిర్ గ్రోత్కి, వెయిట్ లాస్కి, బీపీ కంట్రోల్కి, ఆర్థరైటిస్కి ఒకటేంటి ఎన్నో ప్రయోజనాల్ని మనకి చేకూరుస్తుంది. ఈ ఒమేగా 3 చేపల్లో బాగా ఉంటుంది అనుకుంటాం కదా, చేపల్లో కంటే కూడా ఈ ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజల్లో ఎక్కువ ఉంటుంది. ఇది 100 గ్రాముల అవిసె గింజల్లో వచ్చేసి 15 గ్రామ్స్ ఒమేగా 3 ఉంటుంది. రోజుకు 1-2 స్పూన్లు కనుక మనం తిన్నామంటే మన బాడీకి 1 గ్రామ్ అవసరం అవుతుంది పర్ డే. మన బాడీకి కావాల్సినటువంటి ఒమేగా 3 అయితే అందుతుంది. రండి దీన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బాణలు తీసుకొని దాంట్లో నువ్వులు ఒక 50 గ్రామ్స్ వేయించుకోవాలి. ఏ విధంగా అంటే ఇవి కొంచెం కలర్ మారే వరకు మాత్రం వేయించండి. ఎక్కువ వేయించితే ఇవి నల్లబడతాయి. అదే కాకుండా టేస్ట్ కూడా తేడా వస్తుంది. అందుకని నువ్వులు వేయించుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా, జాగ్రత్తగా గమనించుకొని వేయించుకోవాలి. తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోండి. అందులోనే ఒక గుప్పెడు కరివేపాకు కూడా తీసుకొని వేయించుకోండి. పచ్చిదనం అంతా పోయి ఇవి బాగా డ్రై అయ్యే వరకు వేయించండి, పక్కన పెట్టుకోండి. అదేవిధంగా అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. వేసి అందులో 100 గ్రామ్స్ అవిసె గింజల్ని వేయించండి. ఈ అవిసె గింజలు చిటపటలాడాలి. చిటపటలాడితేనే బాగా అవి వేగినట్టు లెక్క. చిటపటలాడుతున్నప్పుడు వాటిని తీసేసి పక్కన పెట్టుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి వేపాలండి. ఆయిల్ ఎక్కువ వేయటం వల్లనే మనకి కారప్పొడి కొంచెం కొన్ని రోజుల వరకు నిల్వ ఉంటుందన్నమాట. చూడండి ఇవి చిటపటలాడాయి, తీసి పక్కన పెట్టుకున్నాను. అదే ఇంకో 2 టీ స్పూన్ల ఆయిల్ని వేయాలి. వేసి అందులో ఒక 2 టీ స్పూన్ల పచ్చిపప్పుని, అదేవిధంగా 2 టీ స్పూన్ల మినపగుండ్లను వేసి మంచి అరోమా వచ్చే వరకు వేపాలి. చూడండి మంచి అరోమా స్టార్ట్ అయింది. అరోమా స్టార్ట్ అయినప్పుడు మనం దీంట్లో ధనియాలు ఒక 2 స్పూన్లు వేయాలి. అదేవిధంగా జీలకర్ర 1 స్పూన్ని. ఇవన్నీ టీ స్పూన్స్ అండి, నేను చెప్పేది టీ స్పూన్ లెక్కలు. తర్వాత ఇందులో ఎండుమిర్చి ఉంటాయి కదా, ఆ ఎండుమిర్చిని 20 నుంచి 25 వరకు, అంటే మనం ఈ అవిసె గింజలకి నువ్వుల కారానికి ఇన్ని అయితే సరిపోతాయి. 20 నుంచి ఒక 25 వరకు ఎండుమిర్చి తీసుకొని బాగా వేయించుకోవాలి. చూసారా ఆ మిరపకాయ కలర్ మారింది, పప్పులు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి. ఈ సమయంలో మనము ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి కరివేపాకుని యాడ్ చేయాలి. కరివేపాకు కూడా బాగా కలిగి. అదేవిధంగా దీంట్లో చిన్న సైజు ఉసిరికాయ అంతా చింతపండుని వేసి స్టవ్ కట్టేసేయండి. ఆ వేడికి చింతపండు మెత్తబడిద్ది, గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈజీగా గ్రైండ్ అవుతుందన్నమాట. ఇంకా స్టవ్ కట్టేసి దీన్ని చల్లారనివ్వండి. ఇవన్నీ బాగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని మనము మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనం మిక్సీ పట్టుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి నువ్వులు, అదేవిధంగా అవిసె గింజలు. ఈ అవిసె గింజల్ని మనం జారులో వేస్తూ ఉంటే ఎంత మంచి అరోమా వస్తుందంటే, బాగా వేగాయి కదా చిటపట్లాడే వరకు. ఈ తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి ఈ శనగపప్పు, మినపగుండ్లు, ధనియాలు, జీలకర్ర, చింతపండు, ఎండుమిర్చి మొత్తాన్ని జార్లో వేసేసేయండి. చూసారా ఇవి కూడా ఎంత మంచి స్మెల్ వస్తున్నాయి అంటే, చూడండి ఈ ధనియాలు, జీలకర్ర అనేవి మన ఏ కారప్పొడికైనా, రోటి పచ్చళ్ళకైనా మంచి అరోమానిచ్చే అవే. ఇందులో వెల్లుల్లి రెమ్మల్ని 6 నుంచి 10 వరకు వేసుకోండి. అదేవిధంగా కళ్ళుప్పుని ఒక 2 టేబుల్ స్పూన్ని యాడ్ చేయండి. చేసి చక్కగా దీన్ని మిక్సీ పట్టుకోండి. ఇది టిఫిన్స్లోకి, కూరల్లోకి కూడా కారం కింద వేసుకోవచ్చు. టిఫిన్లోకి కావాలంటే కొంచెం బరకగా పట్టుకోండి. అదే
మనం కూరల్లో కారంగా అంటే కొంచెం ఫైన్ పౌడర్ అయితే చేయండి. అంతే, మన అవిసె గింజల కారపొడి తయారైపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను.